కలిసి ఉంటే కలదు సుఖం. యూనిటీ బ్రింగ్స్ జాయ్. ఒక అందమైన పచ్చని గ్రామంలో కొండలరావు గారు, తాతయ్య మరియు తులసి గారు, అమ్మమ్మ వారి పెద్ద పెంకుటింట్లో నివసించేవారు. వారికి 3 పిల్లలు, నరసారావు, శివ మరియు లక్ష్మి. వారందరూ ఆ ఇంట్లోనే సంతోషంగా ఉండేవారు. ప్రతి ఉదయం ఆ కుటుంబం మొత్తం కలిసి పనిచేసేది. నరసారావు పొలానికి వెళ్లి భూమిని దున్నేవాడు, శివ పశువులను చూసుకునేవాడు, లక్ష్మి ఇంటి చుట్టూ అమ్మమ్మకు సహాయం చేసేది. ఒకరోజు ఉదయం తాతయ్య కొండలరావు ఇంటి వెనుక పెరట్లో నడుస్తుండగా పాత మామిడి చెట్టు పక్కన ఉన్న చిన్న చెక్క కంచె కొద్దిగా వంగిపోవడాన్ని గమనించారు. అయ్యో, ఈ కంచెను సరిచేయాలి, లేకపోతే మేకపిల్లలు లోపలికి వచ్చి అమ్మమ్మ జాగ్రత్తగా పెంచిన పూల మొక్కలను తినేస్తాయి అని తాతయ్య అనుకున్నారు. కాని తను ఒక్కరే దాన్ని నిలబెట్టలేనంత బరువుగా ఉంది. అమ్మమ్మ తులసి ఈ విషయం గమనించింది. ఆమె తన చేతిలోని గిన్నెను పక్కన పెట్టి నవ్వుతూ, పర్వాలేదు తాతయ్య, మన పిల్లలు అందరూ కలిసి వస్తే అది క్షణాల్లో పూర్తవుతుంది. నరసారావు, శివ మరియు లక్ష్మి వెంటనే ఆ వార్త విని పరుగున వచ్చారు. వారికి సహాయం చేయాలని చాలా ఉత్సాహం. తాతయ్యకు పనిభారం ఉండకూడదు కదా. నేను కొత్త చెక్క దూలాలను పట్టుకుంటాను అన్నాడు శివ. నేను సుత్తి తీసుకుని కొడతాను. ఇది చాలా సులభం అన్నాడు నరసారావు. వారిద్దరూ వెంటనే పనిలోకి దిగారు. లక్ష్మి వారికి కొలతలలో సహాయం చేసింది మరియు పాత చెక్క ముక్కలను తొలగించింది. తాతయ్య వారికి పనిముట్లు అందిస్తూ సహాయం చేశారు. అందరూ కలిసి పనిచేయడంతో పాత కంచె కొద్దిసేపట్లోనే కొత్తదిగా నిటారుగా తయారైంది. తాతయ్య కొండలరావు చాలా సంతోషించారు. మీరు అందరూ కలిసి ఉంటే ఎంత పెద్ద పనైనా చిన్నది అవుతుంది. ఐకమత్యమే మన కుటుంబానికి బలం అని ప్రేమగా తన పిల్లలను దీవించారు. ఆ రోజు సాయంత్రం అందరూ కలిసి ఇంటి ముందు పెద్ద అరుగుపై కూర్చున్నారు. తులసి అమ్మమ్మ చేసిన అల్లం పాయసం తిన్నారు. ఆ గ్రామంలో వారి కుటుంబం ఎప్పుడూ ఇలాగే సంతోషంగా కలిసిమెలిసి ఉంది.